మౌన పోరాటం మౌన పోరాటం. డీప్ స్లీప్. పాలల్లో కలిపిన స్లీపింగ్ పిల్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా డార్లింగ్? నువ్వు ఎంతగానో ప్రేమించిన అమ్మ పోలీస్ కేసులో అరెస్ట్ అవ్వడానికి కావలసిన బ్యాక్గ్రౌండ్ నెట్వర్క్ జరుగుతుంది. నువ్వు ఎంతో గొప్పగా చెప్పుకున్నా మీ అమ్మ ఏం చేస్తుందో తెలుసా? ఎవరో సంబంధం లేని వాళ్ళింట్లోకి వెళ్లి జానకిలా నటిస్తోంది. ఇక్కడ మీ అమ్మ ఉండాల్సిన చోట ఎవరున్నారో తెలుసా? మీ అమ్మ కాదు, జానకి ఉంది. పాపం, జానకి చూపు లేదు. ఇప్పుడు ఆ జానకినే మేము కిడ్నాప్ చేస్తున్నాం. అదిగో మావయ్య వచ్చేశాడు. ఏంటమ్మా, మీ ఆయనతో అంత క్లియర్గా మ్యాటర్ అంతా చెప్పేస్తున్నావు? నాకు బయటికి వినపడుతుంది. కానీ మురారికి వినపడదు. ఎలా స్పృహ లేకుండా పడుకున్నాడో చూడు. రాత్రి పడుకునే ముందు ఇచ్చే పాలల్లో స్లీపింగ్ పిల్ డోస్ 2 వేశాను. మురారికే కాదు, జానకి కూడా పాలల్లో స్లీపింగ్ పిల్స్ వేసిచ్చాను. ఓహో నక్షత్ర, నువ్వు సూపర్. అవును, మహేంద్ర వాళ్ళు ఇంకా రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేయి. అదిగో బయట బండి అగ్ని సౌండ్, వచ్చేసారనుకుంటా. హలో నక్షత్ర, మేము వచ్చేసాం. అంతా ఓకేనా? అంతా ఓకే. వచ్చి డోర్ ఓపెన్ చేయి. ఓకే పదా పదండి. రండిరా. రండి. దుర్గకి చచ జానకి నేనిచ్చిన మత్తు మందు వాసన చూపించావా? లేదు, స్లీపింగ్ పిల్స్ పాలలో కలిపిచ్చాను. తాగేసి డీప్ గా స్లీప్ లో ఉంది. నమ్మొద్దు. దుర్గలా ఉన్న జానకిని కూడా నమ్మొద్దు. జానకి కూడా చాలా డేంజర్. మీ అందరినీ ఇన్ని రోజులు దుర్గలా నమ్మించింది కదా. మావయ్య, ఆ మత్తు మందు బాటిల్ ఎక్కడ పెట్టావు? ఉండు, తెస్తాను. మత్తు మందు వాసన చూపించు, అప్పుడు మేము లోపలికి వస్తాం. ఓకే, వెళ్ళు. జానకి, నిన్ను ఇన్ని రోజుల తర్వాత నిజమైన జానకి అని తెలుసుకున్నాను. ఎంత పరిగెత్తించావు, ఇప్పుడు పడుకున్నావు. దుర్గని లోపలికి పంపిస్తేనే నువ్వు బయటికొస్తావు.
దానికి అమావాస్య అయితేనే నీకు పౌర్ణమి. నక్షత్ర పట్టు. మావయ్య కాలు పట్టుకో. మ్మ్. థ్యాంక్ యూ నక్షత్ర. ఇక మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ తలను మార్చిన కేసులో దుర్గను పోలీసులు అరెస్ట్ చేస్తారు. దుర్గ జైలుకి వెళ్ళిపోతుంది. నాకు కావాల్సింది అదే. కానీ లోపలికి వెళ్ళిన మనిషి మళ్ళీ బయటికి రాకూడదు. నువ్వేం టెన్షన్ పడద్దు. జైలుకి వెళ్ళిన దుర్గ సంగతి రాజశేఖర్ చూసుకుంటాడు. జైల్లో రాజశేఖర్ ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దుర్గ జైలుకి వస్తుందంటే అతను పండగ చేసుకుంటాడు. జైల్లో లేడీస్ వింగ్ లో తన మనుషుల్ని రెడీ చేసుకుని దుర్గను అక్కడే లేపేస్తాడు. దాంతో నా పగ తీరుతుంది. తీసుకువెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. దించండి దాన్ని. అలాగే బాస్. రేయ్ కట్టేరా. రేయ్ ఎందుకు రే కట్టడం? అలా కూర్చోబెట్టే ఉంచండి. బాస్ ఆవిడికి మెలకు వస్తే ఏం చేస్తుందిరా? తనకి మెలకువ రావడానికి ఏ 10, 11 అవుతుంది. అయోమయంగా అంతా తిరుగుతుంది. ఖాళీగా ఉన్న గదిలో డోర్ లాక్ చేసింటే అందులో ఉన్నానని అర్థమవడానికే అరగంట సమయం పడుతుంది. తరువాత ఎట్నుంచి బయటపడాలో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదానిలో అరుస్తుంది. నేనేం చేస్తానో తెలుసా? పోలీసుల దగ్గరికి వెళ్తాను. పోలీస్ అంటే ఎవరో కాదు, దుర్గ కొడుకు ద్వారక ఉన్నాడే వాడి దగ్గరకే. వాడికే కంప్లైంట్ ఇస్తాను. ఇదేం బాస్, ఈవిడ్ని కిడ్నాప్ మనమే చేసి మళ్ళీ మన మీద మనమే కంప్లైంట్ చేసుకోవడం ఏంటి? ఇదేం ప్లాన్ బాస్? రేయ్ నోర్మీరా, నేను కంప్లైంట్ ఇచ్చేదే దుర్గ మీద. ఏంటి బాస్, దుర్గ మీద? అవునరా, దుర్గని. ఈ జానకిని కిడ్నాప్ చేసి తన ప్లేస్లో వచ్చి మా ఇంట్లో కూర్చుందని కంప్లైంట్ ఇస్తాను. మా ఆఫీస్కి వచ్చి మొత్తం ఆస్తి బిజినెస్ అన్నీ తీసుకుని మోసం చేస్తుందని కంప్లైంట్ రాసిస్తాను. ఎందుకైనా మంచిది ఈవిని కట్టేస్తాను బాస్. లేస్తే మాత్రం ఎక్కడికి పారిపోతుంది? ఎక్కడికి పారిపోదు. మీరు పని చూసుకోండి, నేను వెళ్ళొస్తాను. బయట లాక్ చేసుకోండి. అలాగే బాస్. రేయ్ dum